morning, sir. We are above PGRS service, sir. You are heartily welcome, sir. Very good, sir. సార్ కొంచెం సార్ 50 మంది ఉన్నారు. హై స్కూల్, ప్రైమరీ స్కూల్, జెడ్పీఎస్ ఏమంటే 5th క్లాస్ వరకు ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్. యావరేజ్ గా మొత్తం స్కూళ్ళలో కలిసి స్టూడెంట్ ఎంత ఉందంటే 50 నుంచి 60 మంది ఒక్కొక్క స్కూల్ కు. నేనేమంటున్నంటే 300 అవసరం లేదు, 30 స్కూళ్ళు 10 కోట్లతో ఒక్కొక్కటి కట్టండి, అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయండి, ఒక 5-6 ఊర్లకు ఒకటి కట్టండి. స్కూల్లో ఒక 500 మంది ఉంటే 15,000 మంది స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదువుతాం. అంటే ప్రభుత్వం నియోజకవర్గానికి ఒకటి కడితే సరిపోదు. రాబోయే రోజుల్లో నేను కూడా మునుగోడు నియోజకవర్గంలో కనీసం 30 స్కూళ్ళు కట్టడానికి ప్రయత్నం చేస్తాం. 30 స్కూళ్ళు, మండలానికి ఒక 5. ఎందుకంటే ఎంతో మందిని చూస్తున్నాం, తల్లిదండ్రులు చాలని సంపద ఉన్నా సరే పిల్లల కోసం ఆటోలల్లో, బస్సులల్లో, స్కూల్ బస్సులల్లో, ప్రైవేట్ స్కూళ్ళకు పంపిస్తారు. ఆ పరిస్థితి రాకూడదు. ప్రభుత్వమే బ్రహ్మాండంగా ప్రైవేట్ స్కూళ్ళ కంటే మంచిగా కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ స్కూళ్ళనే విద్యను అందించాలి బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. కాబట్టి తప్పకుండా మీరు చేపట్టమని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా సర్వెంట్ స్కూల్ స్టూడెంట్స్ అందరూ మీరు ఈరోజు ఆ మధ్య నారాయణ రెడ్డి మహానుభావుడు మన మధ్యన లేడు, ఎంత గొప్ప మనసు. ఆ రోజు ఆయన ఆలోచన చేసిండు కాబట్టి ఈ రోజు మనకి ఈ స్కూల్ ఉంది, మీరందరూ ఉన్నారు. మహాత్ముడు ఎక్కడున్నా సరే ఆత్మకు శాంతి కలవాలని నివాళులు అర్పిస్తున్నాం. అటువంటి వ్యక్తులు ఉండబట్టే ఈ సమాజం ఎట్లుంది. కాబట్టి ఆయన కుటుంబ సభ్యులు చాలా మంది వచ్చారు ఇక్కడికి. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజులలో ఈ స్కూల్ని అన్ని రకాలుగా, అవతల పక్క కాలేజ్ ఉంది, కాలేజీని స్కూల్ని మీరు చెప్పిన ఆ స్టూడెంట్స్ రోడ్ గడపక్క 4 ఎకరాలు ఎంత ఉంది పక్క 2.5 acres లా స్టాఫ్ క్వార్టర్స్. ఇప్పుడు మేము ప్లాన్ చేయబోయేది ఏంటి, అంతా స్టాఫ్ క్వార్టర్స్ అంతా రోడ్డు పక్కనే ఉండాలి. ఇదంతా ఓన్లీ స్కూల్ క్యాంపస్, ప్రిన్సిపల్ రూమ్, వార్డెన్స్, ఇంకా ఫ్యూచర్ లో భవిష్యత్తులో డార్మెటరీ 1-2 కట్టాల్సి వస్తుంది. స్టూడెంట్స్ పెరిగితే ఇప్పుడైతే ఇమీడియట్ గా ఇంకోటి కట్టాలి, ఫ్యూచర్ లో ఇంకోటి కూడా కట్టాల్సి వస్తుంది. అవసరమైతే ప్రిన్సిపల్ కి సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ కూడా దీని లోపలనే కట్టాల్సి వస్తుంది, కొత్త బిల్డింగ్. కాబట్టి ఒక ఆర్కిటెక్ట్ ద్వారా, మన ఇక్కడ అల్యూమినియం స్టూడెంట్ ద్వారా నేను మొత్తం అర్థం చేసుకున్నా. మీరు ఉండగానే, మీరు అందరు పిల్లలు ఉండగానే, మీ కళ్ళ ముందరనే ఈ స్కూల్ ఇంకా డెవలప్మెంట్ చేసి బాధ్యత మేము తీసుకున్నామని చెప్పి తెలియజేస్తున్నా. మీరందరూ కూడా మీరు